పాకిస్తాన్లోని 2.15 కోట్ల హెక్టార్ల పంట భూమిలో 80% సాగునీరు అందించేది సింధు దాని ఉపనదులే. మత్స్య సంపదకు, జల రవాణాకు సింధు నది వ్యవస్థే ప్రధాన ఆలంబన. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయధారమే అయినా దేశంలో అత్యధిక భూభాగం తరచూ అనావృష్టికి గురవుతుంది. కాబట్టి సింధు దాని ఉపనదులు లేనిదే పాకిస్తాన్ మనుగడ కష్టం. ఉరీ ఉగ్రవాద దాడిపై మండిపడిన భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్కు గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. ఆ దేశంపై జలాస్త్రం ప్రయోగించాలని నిర్ణయించారు. సింధు దాని ఉపనదుల జలాల్లో భారత్ వాటాను పూర్తిగా వినియోగించుకొని తీరతామని ఆయన ఇటీవల ప్రకటించారు. 2 దేశాల మధ్య కుదిరిన సింధు జలాల పంపకం ఒప్పందాన్ని భారత్ రద్దు చేయకపోయినా పాకిస్తాన్కు పారే సింధు నదీ జలాల్లో మన వాటా మనం అట్టిపెట్టుకోవాలని మోదీ యోచిస్తున్నారు. ఒప్పందం కింద భారత్ సింధు జలాల్లో 20% వ్యవసాయం, విద్యుదుత్పాదన, జల రవాణా అవసరాలకు వినియోగించుకోవచ్చు. పైగా సింధు ఉపనదుల నీటిని రాష్ట్ర అవసరాలకు వాడుకోవాలని జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఇటీవలే తీర్మానించింది. రాష్ట్రంలో 2 ఉపనదులు ప్రవహిస్తున్నాయి. ఇంతవరకు భారతదేశం సింధు నదుల మీద ఏదైనా ఆనకట్ట కానీ, జల విద్యుత్ కేంద్రాన్ని కానీ నిర్మించాలని తలపెడితే చాలు పాకిస్తాన్ వెంటనే అంతర్జాతీయ న్యాయస్థానానికి పరుగు తీసేది. దాంతో కోర్టు తీర్పు వచ్చే వరకైనా ఆగకుండా తలపెట్టిన ప్రాజెక్టును భారతదేశం మూలన పడేసేది లేదా జాప్యం చేసేది. దీనివల్ల మనకు ఎంతో సమయం, ధనం నష్టమవుతూ వచ్చాయి. ఇక నుంచి పంథా మార్చాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. పాక్ అభ్యంతరాలను లెక్క చేయకుండా భారత్కు ఉపయోగకరమైన ప్రాజెక్టులను చేపట్టి తీరాలని తీర్మానించింది. తూర్పు వైపు ప్రవహించే 3 సింధు ఉపనదుల రావి, బియాస్, సట్లెజ్ జలాలు ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం పూర్తిగా భారత్కే చెందుతాయి. పడమరకు ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ నదీ జలాలపై పాకిస్తాన్కు హక్కు ఉన్నా వాటిలో 20% జలాలను భారత్ ఉపయోగించుకోవచ్చు. ఈ వాటాను భారత్ సరిగ్గా వాడుకోవడం లేదు. బియాస్ పూర్తిగా భారత్లోనే ప్రవహించినా అది సట్లెజ్ నదిలో కలుస్తుంది కాబట్టి 2 ఉపనదుల జలాలు పాక్కు దత్తతమవుతున్నాయి. భారత్ కన్నా దిగువ దేశమైన పాకిస్తాన్కు 4 రెట్లు ఎక్కువ జలాలను సింధు ఒప్పందం కేటాయించింది. అయినా పాకిస్తాన్ తన వాటా విషయమై భారత్తో తరచూ పేచీలకు దిగుతుంది.